దుబాయ్ సహా ఎడారి దేశాలపైన భారీగా మిసైల్స్ని సంధించింది. ఇటు ఇరాన్ దాడుల్లో ప్రపంచంలో ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. ఇటు బుర్జ్ ఖలీఫా పైన దూసుకొచ్చిన ఇరాన్కి సంబంధించిన మిసైల్స్, ఇటు ఇరాన్ దాడులపై అప్రమత్తమైన ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఇటు బుర్జ్ ఖలీఫాను ఖాళీ చేసిన అధికారులు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. ఇటు బుర్జ్ ఖలీఫా పక్కనే ఉంటున్న మరొక బిల్డింగ్ బుర్జ్ అల్ అరబ్ అనే బిల్డింగ్ పైన ఆల్రెడీ ఇటు మిసైల్స్కి సంబంధించిన డెబ్రిస్ శకలాలు పడి మొత్తానికైతే అక్కడ మంటలు వ్యాపిస్తున్నాయి. రైట్ సైడ్ విజువల్లో మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన ఆ మంటలని, ఆ పొగని, దట్టమైన నల్లని పొగ కమ్ముకొని ఉన్న ఆ విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి ఇటు బుర్జ్ ఖలీఫాపై ఇరాన్ దాడికి సంబంధించి మిసైల్స్ని తిప్పికొట్టే ప్రయత్నం, యాంటీ మిసైల్స్తోని కూడా చేసిన ప్రయత్నానికి సంబంధించిన విజువల్స్ని కూడా చూస్తున్నాం. సో మొత్తం మీద ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత మొత్తానికైతే ఇటు గల్ఫ్ దేశాలన్నీ కూడా మొత్తానికి ఇటు సహకరించాయన్న ఉద్దేశంతో గల్ఫ్ దేశాలపైన ఇరాన్ విరుచుకుపడింది.